హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ల టైంలో టీడీపీ ప్రభుత్వం ఏందో, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతుందో ప్రజలకి కొన్ని మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 అమలు చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినట్టే ఎలక్షన్లో గెలిచిన వెంటనే మనకి సీఎం అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ల మీద, అంటే సాధారణ పెన్షన్లు ఏవైతున్నాయో 2000ని కాస్త 4000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు ఏవైతున్నాయో 3000ని కాస్త 6000కి గత 3 నెలల బకాయిలను కలుపుకుంటూ మనకి జూన్ మంత్లో లబ్ధిదారులకైతే అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అమ్మఒడి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం ఏదైతుందో దాన్ని కాస్త తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ప్రతి పిల్లలకి 15,000 చొప్పున తమ యొక్క తల్లి యొక్క ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది కాస్త మనకి వచ్చే విద్యా సంవత్సరం అవుతుందో 2024-2025 విద్యా సంవత్సరం అవుతుందో ఆ విద్యా సంవత్సరం నుంచి ఈ 15,000 రూపాయలని తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లి యొక్క ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మహాశక్తి, తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళకి, అంటే 18 సంవత్సరాలు పైన ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు అందజేస్తామని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్ కట్ అప్డేట్ అనేది మనం రానున్న వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇదొక మనకి ప్రకటన ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా కార్యాచరణ, అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎవరు అర్హులు, ఏ విధమైనటువంటి లబ్ధిదారులు దీనికి అర్హులు అనేది మనం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వనలేదు. కాకపోతే ఈ తల్లికి వందనం, అదేవిధంగా మహాశక్తి పేరుతో ఉన్నటువంటి ఈ రూపాయలు 1,500 ఏవైతున్నాయో త్వరలోనే లబ్ధిదారులకి ప్రతి మహిళకి అందజేస్తామని చెప్పి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఏవైతున్నాయో తెలంగాణ కానీ, కర్ణాటకలు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్రీ బస్ సౌకర్యం అవుతుందో, మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం అవుతుందో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి మహిళకి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. ఇది మనకి ఆగస్టు 15 నాటికి, ఇప్పుడు జూలై మంత్ ఎండింగ్, ఆగస్టు 15 నాటికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రివర్గ బృందం ఏదైతుందో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నిజంగానే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో మహిళలకి తల్లికి బంధనం కావచ్చు, మహాశక్తి కావచ్చు, అదే ఫ్రీ బస్ సౌకర్యం అవుతుందో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క మహిళకి మంచి అంటే ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే దిశల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ఈ రోజు ఉన్నటువంటి మహాశక్తి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేటు. దీనిపై ఎవరు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరు అర్హులు, ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏమైనా అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలనేది మనం క్లియర్ కట్గా రానున్న వీడియోస్లో అయితే చూద్దాము. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ఒక్కసారి మన వీడియోస్ అంతా లిస్ట్లో చూడండి. ఈ వీడియోస్ అన్ని మీకు రిలేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.